రాత్రిపూట గదిలో నుండి భయంకరమైన అరుపులు వినిపించడంతో జాను నిద్ర లేచి జై ఏ గదిలో అయితే ఒక అజ్ఞాత వ్యక్తిని బంధించాడో ఆ గది దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక తను ఆ భయంకరమైన శబ్దాలు విని భయపడిపోతూ ఉంటే అప్పుడే అక్కడికి జై వస్తాడు. ఏం చేస్తున్నావు జాను ఇక్కడ అని చెప్పి అంటూ ఉంటే, సార్ లోపల నుండి ఏవో భయంకరమైన శబ్దాలు వినిపిస్తున్నాయని చెప్పి జాను అంటూ ఉంటుంది. నేను చెప్పాను కదా జాను, ఒక్కోసారి ఆ బ్లాక్ క్యాట్ అలా అరుస్తూ ఉంటుంది. అయినా నువ్వు ఏం ఆలోచించకు, నేనున్నాను కదా, హ్యాపీగా బయట వెదర్ చూడు ఎలా ఉందో, దుప్పటి కప్పుకొని పడుకోక ఏంటి జాను ఇదంతా, పద అంటూ జై జానుని ఒక్క మాట కూడా మాట్లాడనివ్వకుండా అక్కడి నుండి తీసుకెళ్ళిపోతాడు. ఆ తర్వాత జై మనసులో జానుకి నా మీద అనుమానం మొదలవుతున్నట్టుంది, ఎలాగైనా సరే రేపటి నుండి తనకు ఎటువంటి అనుమానం రాకుండా చేయాలి అని జై అనుకుంటాడు. మరోపక్క జాను జై సార్ నా దగ్గర ఏదో దాస్తున్నట్టుగా అనిపిస్తుంది, అసలు జై సార్కి అయిన వాళ్ళు ఎవరూ లేకుండా ఎలా ఉంటారో, ఇప్పటి వరకు ఈ ఇంటికి ఒక ఫ్రెండ్ కూడా రాలేదు, తనకు సంబంధించిన రిలేటివ్స్ని కానీ ఫ్రెండ్స్ని కానీ ఒక్కరిని కూడా ఇప్పటి వరకు నాకు పరిచయం చేయలేదు. జై సార్ పేరు, ఆయన పనిచేస్తున్న ఆఫీస్, ఇవి రెండు తప్ప ఆయన గురించి నాకు వేరే ఏది కూడా తెలీదు. ఎలాగైనా సరే జై సార్ గురించి తెలుసుకోవాలి. ఆయనకు ఖచ్చితంగా బంధువులు కానీ కజిన్స్ కానీ బ్లడ్ రిలేషన్ ఉన్న వాళ్ళు కానీ ఎవరో ఒకరు ఉండే ఉంటారు, ఎలాగైనా సరే వాళ్ళెవరో తెలుసుకోవాలి అని చెప్పి జాను అనుకుంటుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే జై బయటకు వెళ్తూ ఉంటే అప్పుడు జాను, సార్ ఈరోజు నేను గుడికి వెళ్దాం అనుకుంటున్నాను, కాస్త నన్ను గుడి దగ్గర డ్రాప్ చేస్తారా ప్లీజ్ సార్ అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. దాంతో జై, గుడికా ఇప్పుడు ఎందుకు జాను, కావాలంటే నేను ఆఫీస్ నుండి ఎర్లీగా వచ్చి సాయంత్రం తీసుకువెళ్తాను, లేదంటే ఎప్పుడైనా వీకెండ్ వెళ్దాము అని అంటూ ఉంటే, లేదు సార్ అక్క కోసం గుడిలో పూజ చేయిద్దామని అనుకుంటున్నాను, ప్లీజ్ సార్ దయచేసి కాదనకండి అని జాను అంటూ ఉంటే, నేను ఇంతకంటే ఎక్కువ నో చెప్తే జానుకి నా మీద అనుమానం వస్తుందేమో, గుడికే కదా వెళ్తానంటుంది అని చెప్పి జై జానుని గుడి దగ్గర డ్రాప్ చేస్తాడు. ఇక ఆ తర్వాత అక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళిపోతూ నిజంగానే జాను గుడికి వచ్చిందా లేదంటే గుడికని అబద్ధం చెప్పి ఇంకెక్కడికైనా వెళ్తుందా, కొంప తీసి ఆ విశ్వాగాన్ని కలవడానికైతే వెళ్ళడం లేదు కదా, ఎలాగైనా సరే తను ఏం చేస్తుందో ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలి అని చెప్పి జై ఒక స్పైని గుడి దగ్గర ఏర్పాటు చేస్తాడు. చూడు తను ఎక్కడికి వెళ్తుందో ఏం చేస్తుందో ప్రతి డీటెయిల్ కూడా నాకు కావాలి అని చెప్పి జై ఒక స్పైని గుడి దగ్గర ఏర్పాటు చేస్తాడు. జాను గుడికి వెళ్ళి తులసి పేరు మీద పూజ చేయించి తనకు త్వరగా పెళ్లి జరగాలని కోరుకుంటుంది. అలాగే అమ్మ నాన్న అందరూ కూడా సంతోషంగా ఉండాలి, జై సార్ కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి జాను అలా అందరి గురించి దండం పెట్టుకొని తిరిగి గుడిలో నుండి బయటకు వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే జై ఒక స్పైని పెడతాడు కదా, ఆ స్పైకి ఫోన్ రావడంతో పక్కకొచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇక అప్పుడే జాను ఆటో ఎక్కి జై ఏ అనాథాశ్రమంలో అయితే పెరిగానని చెప్పాడో ఆ అనాథాశ్రమానికి జాను వెళ్తూ ఉంటుంది. ఆ అనాథాశ్రమానికి జాను వెళ్ళిపోవడంతో అక్కడే ఉన్న జై స్పై జాను ఇంకా గుడి లోపలే ఉందని బయటే వెయిట్ చేస్తూ ఉంటాడు. జాను ఆ అనాథాశ్రమానికి వెళ్ళిన తర్వాత, మా హస్బెండ్ పేరు జైనందన్ సార్, ఆయన ఇక్కడే పెరిగారు, కొంచెం ఆయనకు సంబంధించిన వాళ్ళ వివరాలు ఏమైనా ఉంటే చెప్తారా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. మీరు చెప్పేది ఏ జైనందన్ గురించి అని చెప్పి అక్కడున్న వార్డెన్ అడుగుతూ ఉంటారు. దాంతో జాను ఆ రోజు పార్టీలో సంధ్య శ్రీలంక జైనందన్ అంటూ తన పూర్తి పేరు చెప్పడం జాను గుర్తు చేసుకొని జైనందన్ శ్రీలంక అంటూ తన పూర్తి పేరు అక్కడున్న అనాథాశ్రమంలోని వార్డెన్కి చెప్తుంది. ఇక దాంతో వార్డెన్ ఆ పేరు చూడగానే భయంతో వణికిపోతూ ఉంటాడు. దాంతో జాను ఏమైంది సార్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక అతనికి భయంతో చెమటలు పట్టడంతో అతను కూల్గా కూర్చొని వాటర్ తాగుతూ ఉంటాడు.
మీరు అడిగేది ఇతని గురించా అని చెప్పి అనగానే అప్పుడు జాను ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటుంది. ఏమైంది సార్, ఏమైంది, ఎందుకు మీరు ఆయన పేరు చెప్పగానే అలా భయంతో వణికిపోతున్నారు అని అంటూ ఉంటే, వాడొక పెద్ద సైకో అమ్మ. వాడు ఇక్కడ ఉన్నంతకాలం మా అందరికీ కూడా ఎంతో టార్చర్ చూపించాడు. ఇక్కడ ఉన్న పిల్లలందరినీ కూడా ఎంతగానో ఇబ్బంది పెట్టాడు. చిన్నప్పుడే ఒకడిని మర్డర్ చేసి 7 సంవత్సరాలు జైలుకు కూడా వెళ్ళాడు అని చెప్పి అక్కడున్న వార్డెన్ చెప్పడంతో జాను భయంతో వణికిపోతూ ఉంటుంది. సార్, మీరు మా ఆయన గురించి తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు. ఆయన చాలా మంచివారు సార్ అని చెప్పి అంటూ ఉంటే, లేదమ్మా, నేను కరెక్ట్గానే చెప్తున్నాను. వాడిక్కడ ఉన్నన్ని రోజులు నాకు కూడా చుక్కలు చూపించాడు అని చెప్పి అక్కడున్న వార్డెన్ అంటూ ఉంటారు. ఇకప్పుడు జాను, సార్ మీరు చెప్పేది ఈ జయనందన్ గురించేనా అని చెప్పి జై ఫోటోని అక్కడున్న హాస్టల్లోని వార్డెన్కి చూపిస్తుంది. అవునమ్మా, వీడి గురించే నేను చెప్పేది. వీడు చిన్నప్పుడే ఒకడిని మర్డర్ చేసి జైలుకి వెళ్ళాడు. వీడి తల్లిదండ్రులు కూడా వీడిని భరించలేకే ఆశ్రమంలో వదిలేశారు. ఆ తర్వాత జైల్లో ఉండే వీడు చదువుకొని పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడమ్మా. వీడికి తెలివితేటలు ఎంత ఎక్కువ, శాడిజం కూడా అంతే ఎక్కువ. వీడు ఏ ముహూర్తంలో పుట్టాడో కానీ వీడొక నరరూప రాక్షసుడు అని చెప్పి, వీడికి నువ్వు కూడా ఎంత దూరంగా ఉంటే అంత మంచిదమ్మా అని చెప్పి అక్కడున్న వార్డెన్ చెప్పడంతో జాను ఒక్కసారిగా కుప్పకులి బాధపడుతూ ఉంటుంది. ఇదేంటి, జై సార్ గురించి ఒక్కరు కూడా పాజిటివ్గా చెప్పడం లేదు, అంటే సార్ నా మీద చూపించే ప్రేమ, ఎఫెక్షన్ ఇదంతా కూడా అబద్ధమేనా అని చెప్పి జాను ఇక ఎంతగానో బాధపడిపోతూ ఇంటికి తిరిగి వస్తూ ఉంటుంది. మరోపక్క జై జాను కోసం ఒక స్పైని పెడతాడు కదా, ఆ స్పైకి ఫోన్ చేసి జాను ఇంకా గుడిలోనే ఉందని చెప్పి అడుగుతూ ఉంటే, అవును సార్, మేడం ఇంకా గుడి లోపలే ఉన్నారు, నేను బయట వెయిట్ చేస్తున్నాను అని చెప్పి అతను అంటూ ఉంటాడు. రే ఈడియట్, ఆల్రెడీ జాను గుడికి వెళ్ళి 2 అవర్స్ అవుతుంది. 2 అవర్స్ వరకు గుడిలో జాను ఏం చేస్తుంది, ఒకసారి లోపలికి వెళ్ళి తను ఉందో లేదో చూడు అని చెప్పి జై అంటూ ఉంటాడు. దాంతో ఆ స్పై లోపలికి వెళ్ళి మొత్తం కూడా చూసొచ్చిన తర్వాత జాను ఎక్కడ లేకపోవడంతో, సార్ నేను ఇక్కడే ఉన్నాను సార్, అయినా సరే మేడం ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటో, గుళ్ళో లేరు అని చెప్తూ ఉంటే, రే ఈడియట్, తను ఎక్కడికి వెళ్ళిందో ఏంటో, మర్యాదగా వెళ్ళి తను ఏం చేస్తుందో చూడు అని చెప్పి జై అంటూ ఉంటాడు. ఒకవైపు జైకి కూడా జాను మీద అనుమానం మొదలవుతుంది. జాను ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అనుకుని జై ఇంటికి తిరిగి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి జాను ఇంట్లోనే ఉంటుంది. జాను, నువ్వు ఇంట్లోనే ఉన్నావా, బయటికి ఎక్కడికి వెళ్ళలేదు కదా అని అంటూ ఉంటే, లేదు సార్, ఎక్కడికి వెళ్ళలేదు అని జాను డల్గా సమాధానం చెప్తూ ఉంటుంది. దాంతో ఎందుకు అంత డల్గా ఉన్నావని జై అడుగుతాడు. దాంతో ఏం లేదు సార్, అయినా మీరేంటి ఆఫీస్ నుండి ఇంత త్వరగా వచ్చేసారు అని అంటూ ఉంటే, ఏం లేదులే జాను, నేను చూడాలనిపించి తిరిగి వచ్చాను అంతే అని చెప్పి జై అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక దాంతో జాను, జై సార్ గురించి నేను తెలుసుకుంది చాలా తక్కువ, ఆయన గురించి ఇంకా నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది, ఆయన గురించి అన్ని వివరాలు తెలుసుకోవాలి అని చెప్పి జాను అనుకుంటుంది. ఇక జై జాను ప్రవర్తనలో ఏదో తేడా కనిపిస్తుంది, అదేంటో తెలుసుకోవాలని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత జాను కబోర్డ్స్లో బట్టలు సర్దుతామని చెప్పి బట్టలు సర్దుతూ ఉంటే కబోర్డ్లో నుండి జామర్స్ బయటపడతాయి. ఇక దాంతో ఇదేంటి, జామర్స్ ఇంట్లో ఉన్నాయి, పైగా ఇవి ఆన్ చేస్తున్నాయి అని చెప్పి ఆ జామర్స్ని చూసి షాక్ అవుతూ, అంటే నా ఫోన్ పని చేయకపోవడానికి కారణం ఈ జామర్సే అన్నమాట అని చెప్పి ఒక్కసారిగా జై కుట్ర తెలుసుకొని షాక్ అవుతూ ఉంటుంది. మరి మొత్తానికి జానుకి మెల్లిమెల్లిగా జై కుట్రలు అన్నీ కూడా తెలిసిపోతున్నాయి. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.